నమస్కారాలు. మరి ఇవాళ 23వ డివిజన్లో 23వ డివిజన్ కార్పొరేటర్ గారైన తుంగా విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఈ డివిజన్ ఇన్ఛార్జ్ అయిన ఐస్ క్రీమ్ రవి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు రంజాన్ పండగకు పురస్కరించుకొని రంజాన్ తోఫాను మరి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరియు మా కడప నగర మేయర్ పెద్దలు కె సురేష్ బాబు గారు, మరి అదేవిధంగా కమలాపురం ఇన్ఛార్జ్ అయిన నరేన్ రెడ్డి గారు మరియు ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీంట్లో పాల్గొనడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం. మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి రవి 23వ డివిజన్లోకి సంబంధించిన మరి పేదలకందరికీ కూడా రంజాన్ తోఫా రూపంలో మరి వాళ్లకు నిత్యావసర వస్తువులు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ రావడం జరుగుతుంది. ఏ పండుగ వచ్చినా కూడా మరి సంక్రాంతి సందర్భంగా మరి హిందూ సోదరమణులకు, మరి రంజాన్ సందర్భంగా మరి ముస్లిం సోదరమణులకు అందరికీ కూడా మరి ఇలాంటి నిత్యావసర వస్తువులు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ రావడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం. నేను మనస్ఫూర్తిగా రవి గారికి, మరి వాళ్ళ శ్రీమతి అయిన విజయలక్ష్మి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి పవిత్ర రంజాన్ మాసం అనేది ఎంతో పవిత్రంగా ముస్లిం సోదరమణులను భావిస్తారు. మరి ఈ మాసంలో ఎంతో నిష్టతో 30 రోజులు ఉపవాసాలు ఉంటూ మరి ముస్లిం సోదరులు ప్రత్యేకమైన ప్రార్థనలు కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో ముస్లిం సోదరులు కూడా తమ వంతుగా మరి ఈ రంజాన్ మాసంలో జకాత్ అనే పేరుతో వాళ్ళు సంపాదించిన దాంట్లో కొద్ది భాగం పేద ప్రజలకు పంచాలి అని ఒక అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారంగా మరి వాళ్ళు నడుచుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఈరోజు ప్రతి చోట కూడా ఈ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు అయితేమి, అన్నదాన కార్యక్రమాలు అయితేమి, పేదలకు బట్టల పంపిణీ కార్యక్రమం అయితేమి, ఇవన్నీ కూడా అనవాయితీగా మరి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నిర్వహిస్తూ రావడం జరిగింది. మరి కడప నగరం అనేది మత సామరస్యానికి ప్రతీక. మరి ఈరోజు మా రవి గారు మరి రంజాన్ పండుగని పురస్కరించుకొని మరి ఈరోజు రవి గారు కూడా ఈరోజు అక్కడ ముస్లిం సోదరులందరూ కూడా పండగ మంచిగా జరుపుకోవాలని చెప్పి ఈరోజు వాళ్ళకందరికీ కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయం. మరొకసారి మరి రవి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని విజయలక్ష్మి గారు, వారి హస్బెండ్ అయినటువంటి రవి గారి ఆధ్వర్యంలో ఇవాళ రంజాన్ తోఫాని ఈ వార్డులో అంతా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. పేద ముస్లిం సోదరిమణులకు వారి దాతృత్వానికి, కార్పొరేటర్ గారి దాతృత్వానికి వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారికి, సురేష్ అన్న గారికి, తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారాలు. పవిత్ర హృదయంతో అల్లాని ఎవరైతే ప్రార్థిస్తారో వారి కోరికలన్నీ కూడా తీర్చే దేవుడు, ఎంతో దయగల దేవుడు అల్లా గారు. ఖచ్చితంగా అందరూ కూడా రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రానికి కావచ్చు, మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని అల్లా గారిని ప్రార్థిస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసినందుకు రవి గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్నారు కూడా. థ్యాంక్ యూ. కడప నగర ప్రజలకి మరియు వైఎస్ఆర్ జిల్లా ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు మరియు రంజాన్ ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గడిచిన 10 ఏళ్ళుగా సంక్రాంతి పండుగ రోజున అంటే హిందువుల సోదరులందరికీ కూడా, పేద ప్రజలకందరికీ కూడా నిత్యావసర సరుకులు ఇచ్చే కార్యక్రమం, అలాగే ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ మాసాన నిత్యావసర సరుకులు ఇవ్వడం ఆనవాయితీగా 23వ డివిజన్ విజయలక్ష్మి, ఈ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి రవి గడిచిన 10 ఏళ్ళుగా పేద ప్రజలకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఈ కొత్త సంవత్సరం తెలుగు వారికి అందరికీ కూడా కొత్త సంవత్సరం ఉగాది. ముస్లిమ్స్ కూడా ఎంతో పవిత్రమైన 40 రోజులుగా ఒక్కపొద్దులుంటూ 30 రోజులు ఒక్కపొద్దుంటూ తొలి పండుగ రంజాన్ పండుగ కూడా ఇదే రోజున రావడం ఎంతో సంతోషం. ఈ
2 పండుగల సందర్భంగా ఉగాది అనేది తెలుగు వారికి అందరూ కూడా కొత్త సంవత్సరం నామకరణం. ఈ 2 పండుగలు రావడం ఎంతో సంతోషం. ఈ 2 పండుగల సందర్భంగా జిల్లా ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ రైతులకి, రైతు కూలీలకి, వ్యాపారస్తులకి, వర్తకులకి, యువతకి, విద్యార్థికి అందరికీ మేలు జరగాలని, అందరికీ మంచి జరగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉగాది శుభాకాంక్షలు మరియు ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రంజాన్ 23వ డివిజన్ నాగరాజుపేట రంజాన్ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఉగాది సంక్రాంతి కానుక రంజాన్ తోఫా ప్రతి సంవత్సరం కార్పొరేటర్ విజయలక్ష్మి ఇక్కడ దిగ్విజయంగా గెలిపించడంతో ప్రతి సంవత్సరం సంక్రాంతి కానుక రంజాన్ తోఫా కంటిన్యూ గత 10 ఏళ్లుగా మా గవర్నమెంట్ ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఈ కార్పొరేటర్ ఉన్నన్నాళ్ళు మేము ఈ సేవా కార్యక్రమాలు నాగరాజుపేటలో ప్రజలందరూ మాకు ఓట్లు వేసి గెలిపించిన దానివల్ల మేము వాళ్ళ రుణం తీర్చుకుంటూ అప్పుడప్పుడు సహాయ సహకారాలతో చేసుకుంటూ ఈ రాష్ట్రంలో కరువు ప్రాంతం ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది. గత ప్రభుత్వంలో అప్పుడప్పుడు కరోనాలో కానీ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మా వార్డులో మేము ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకుంటూ ప్రజలకు సంతోషాలతో పండుగలు సజావుగా జరుపుకుంటూ ఏదో ఒక విధంగా మా చేతనైనంత సేవతో చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కూటమి ప్రభుత్వంలో ఏ కానుకలు ఇవ్వకుండా, ఏ పథకాలు ఇవ్వకుండా ప్రజలు చాలా అతలాకుతల్లో ఉన్నారు. గత ప్రభుత్వంలో వ్యాపారాలు ఇప్పుడు ఏ విధంగా ప్రతి పేద ప్రజలకు డబ్బు లేక కొనుక్కోలేక ఇబ్బంది పడుతుంటే మేము అది కూడా చూసుకుంటూ దాని ద్వారా మేము ప్రజలకు తెచ్చుకుంటూ మా చేతనైనంత వరకు కార్పొరేటర్ హృదయంతో మేము మా వార్డు మాత్రం ప్రజలకు మాత్రం సేవ చేసుకుంటూ వస్తున్నాం.